హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మోసాలపై సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ దోసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చింది ఒకటి మాత్రం వచ్చింది, ఇల్లు కూలగొట్టుడు మాత్రం వచ్చింది. వీళ్ళు చేసేది ఏంటంటే ఇల్లు కూలగొట్టుకోడు. పేద ఇల్లు ఉంటే రోజు 4 ఇళ్ళు కూలగొట్టకుంటే ముఖ్యమంత్రికి నిలబెట్టరు. 4 ఊళ్ళు కూల్చగానే నిలబెట్టరు. ఇంకా మీ దగ్గర అదే వస్తుంది, బుల్డోజర్ తీసుకొని నువ్వు ఉంది కదా ఇంత పైన కట్టి చేస్తారా? మరి ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి 2500 ఇస్తామన్నారు, వచ్చిందా? 4000 పెన్షన్ వస్తామన్నారు, వచ్చిందా? రైతు బంధు 10,000 కాదు, ఎకరానికి 15,000 ఇస్తామన్నా, వచ్చిందా? రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, వచ్చేదా? కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వచ్చిందా? క్వింటల్కు 500 ఎక్స్ట్రా ఇస్తామన్నారు, వచ్చిందా? వచ్చిందా? అన్ని అబద్ధాలు. మాకు ఎట్లా ఉందంటే మా తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లయిందంటే కదం నుంచి పొయ్యిల బడ్జెట్ ఉంది, కదం నుంచి పొయ్యిల బడ్జెట్. మా డాక్టర్లు భాష ఉంది, కొండ నాలుక మంది వేస్తే ఉన్న నాలుకే మూసిపోయింది, ఉన్నది పోయింది, అసంత పోయింది. ఎట్లయిందంటే కదం నుంచి పొయ్యిల బడ్జెట్ ఉంది, కదం నుంచి పొయ్యిల బడ్జెట్. మా డాక్టర్లు భాష ఉంది, కొండ నాలుక మంది వేస్తే ఉన్న నాలుకే మూసిపోయింది.